అమరసింహ మహారాజు భార్య కన్న తల్లి ఆరుల బాల అమరావతి అగో కన్న తల్లి అమరావతి దేవి రాజ్యం దేశం ఎన్ని ఎప్పుడు భారత రాజ్యం ఎంత దేశం ఉన్నా ఏ తల్లిని ఏ మోరముండ ఏ తల్లిని ఏ మోరముంటాడో ఇరవంగా తిరువంగా మనములు కలిసి అమ్మని మనములు ఉన్నది అందమైన సమాధానం ఉన్నాను ఇప్పటికప్పటికి అందరూ అమ్మని పిలిపించుకొని ఆడతనమేది పాడతనం ఉన్నారా ఎప్పటికల్లా ఏ మందిగానే ఎట్లా ఉంటది ఓట్ల రూపాయల కొంపలే ఉంటాయి కట్టం వచ్చినాడు ఏ రూపాయలు దగ్గరికి వచ్చి అమ్మ నీకేం కట్టం వచ్చింది బాబు నీకేం కట్టం వచ్చింది ఏ రూపాయలు ఏంటి బంగారం అడగబోతుంది అయ్యో ఏ తల్లికైనా కొరిపెట్టే కొడుకు ఉండాలి బలగెట్టే భార్య పిల్లలు ఉండాలి రేపు ఎప్పటికల్లా బాగా వేయన్నాడు అయ్యయ్యో కొరిపెట్టే కొడుకు లేకపోయినా బలగెట్టి భార్య ఆడపిల్ల లేకపోయినా కన్నతల్లి అమరవతి దేవి 27 రాజ్యాలు 7 రాజ్యాలు 7 రాజ్యాలు పెట్టుకొని ఆ తల్లి అమరవతి దేవి అలియల్లో ఇలా ఉండగా రాజ్యం వేశాడు దేశం వేశాడు కొండ మీద బండి పెట్టుకొని 9 రాజ్యాలు వేశాడు రాజ్యం దగ్గర అందరూ నోళ్ళ అరటి బండలు అటువారు రాదు మాట మాట్లాడితే ఉయ్య పాలు వంగినట్టుగా కన్న తల్లి 27 రాజ్యాలు కూడా 7 రాజ్యాలు పట్టుకొని అచ్చిరి కాడికి వెళ్ళిపోతా నా మక్కులు వర్ణ భర్తలో ఏ పాట పడుతుంది కలియలో ఇళ్ళలో ఉండగా ఓ తల్లి అయ్యయ్య కానా రాజు వెలుగుడు కత్తిరి కన్న తల్లి చూడవయ్యా రాజుల్లో ఎప్పటి పెట్టుకొని కత్తిరి కాడికి వెళ్ళిపోతే నా మనసులో మాట భర్తతో చెప్పాలని కత్తిరి కాడికి వెళ్ళిపోతే రామా అమరావతి అనుకునే భగవంత మీ ఇంటికి వచ్చిన వాళ్ళ బంగారం బలమైన కోటి సంబంధం కొడుకు సంతానికి బంగారం అడవిలో లేరు రేపు రేపటికాల మీద వచ్చినాడు కావాలి మోసరి కొడుకులు కావాలి కన్ను తీసేది బిడ్డ లేకపోయినా కోరిక తీరాలి బిడ్డలు కనాలి బ్రహ్మ తీరాలనుకున్నది రాజు రాజు
భర్త బయటికి వెళ్ళిపోయి మనసులో మాట చెప్తాను అనుకున్నా అమ్మ దాసి ఇంట్లో ఏం పని చేస్తారా ఏం లేదా టీవీకి పెడతాను రేపెట్లా గట్టగా అమ్మా టీ వేసినమ్మా నేను ఖర్చు కడుగుతాను వస్తానమ్మా పండి పంపా అన్నగోదామని మన సండేపల్లి కాడ 5 గంటలకు ఆటో ఎక్కితే తరుగు ప్లస్ ఉన్నారా ఇది అరే గట్టగా అమ్మా ప్రణయ పడుతున్నా సానిగా ఓ సాని బొంగర కోసి పెట్టుకుంటాను నేసంటే ఎగిరేసిన కొట్టి అయ్యో మీకు గురువులే వేసుకుంటూ పెట్టు ఏమైనా వేసుకోపా ఎక్కడ పెట్టుకోపో బిడ్డ చేప ఇంపితేనే పైసలు వెళ్తాడు కొయ్యలు ఏది గొల్లోలా చేప ఇంపేనే ఏ 400 చేస్తాను ధనమాట ఖర్చులు వేడిగా భర్తను వచ్చింది అయ్యో ఈ ఖర్చులో కూడా నా భర్త నేసిన కాదయ్యా కానీ మౌడుడా నా మోనికిందయ్యా తుపాకి రాముడు తుపాకి రాము పాపం రావసాయని హడే చేసి మళ్ళీ ఏదైనా రావసామి మోడానికి హడే చేసి మనం వచ్చాం ఏదేని ఒకటేనే నా మోనికిందయ్యా గుంపుల వీరుడు వీరుడు చూసావా చూడాలి చూపి అన్న ఈయన నామగాడు మంచి ఆయవన్న పెట్టావా అంత కుప్పను అప్పేం లేదు అంతేనా ఉన్నాయినండి ఉన్నాయి అయ్యయ్యో రామ కలియలో ఇళ్ళలో ఉండేదాన్ని కత్తిరి కాడి వచ్చినామంటే బామా ఇప్పటికప్పటికన్నా 10 మంది మొగలు పంచాయతీ చేసినప్పుడు చేసుకున్న భార్య పంచాయతీ కడగత మోని పరపతి ఉండదు మొగని విలువ ఉండదమ్మా అబ్బా మగవాళ్ళు విలువ కాపాడు ఆడవాళ్ళే మగవాళ్ళు విలువ ఇప్పించేది ఆడవాళ్ళే అన్నారమ్మా అయ్యయ్య బామా అమరావతిదేవి నీ అన్న బలగం నీకెవరు లేరు నా అన్న బలగం అంటే బామా అమ్మ కడుపులో ఉన్న 2 చెక్కల 2 అన్నదమ్ములు విన్నా తోడు విన్న తమ్ముడు వెనక తన సూర్యమారా
అయ్యో నా తోడబుట్ట తమ్ముడు తన సూర్య మారదు బామ అవ్వయ్య రాజు ఉన్నప్పుడు ఏర్పడితే నా తమ్ముడికి ఏమో కొత్త రాజులో పట్నం వచ్చింది. అయ్యయ్య బామ నా తోడబుట్ట తమ్ముడు కొత్త రాజుల పట్నంలో వెనుక రాజ్య పరిపాలన చేస్తాడు. అమరసింగు నగురవల ఊరాన ఊరు మంది అందరి రెండు బండ లాంటి వాడిని. అయ్యయ్య బామ అమరవతి ఏడల పిల్లనాడు బొమ్మలు పెళ్లి చేసిన మీ అవ్వయ్య మనం పెళ్లి చేసిందమ్మ. ఒకనాడు వెళ్ళేది ఒకనాడు పంచాయతీ బామ కలియల్లో ఇళ్ళలో ఉండేదానివి కత్తిరి కాడి వచ్చినవంటే ఓ బామ సిలకలాంటి కడగల్ల ముఖం కడిగిన సుంగనే కడగున్న సుంగనే అన్నారు. బామ ఇట్లా ఆడవాళ్ళు ఎత్తినేమో ఇల్లు వేస్తారు బాయి కడి ఎత్తి ఎత్తినేమో వ్యవసాయం వేసుకురాదు ముఖ మనుషులు ఆడివాళ్ళు ముగరి కీడన్నారమ్మా. కన్నారు బామ చేసుకున్న భర్త మంచివాడు అయితే ఎవరు మనిపిస్తాడు అయ్యను మనిపిస్తాడు ఓడబుడిన అన్నప్పుడు బల్లని మనిపిస్తాడు. అదే చేసుకున్న భర్త లంగో దొంగో తాగోతాడు తిరిగిపోతాడు. అయితే ఆడపిల్లలు ఐదరులు ఒకసారి అమ్మగారి గడ్డ నువ్వు అవ్వలేని అవ్వను మరి అయ్యలేని అయ్యను మరి అతనై జాతగాక బామ మంచం మీద కూర్చుంటే నా తోడబుట్టిన చెల్లెమనుకున్నానమ్మా. అయ్యో అయ్యో ఎందుకు సెలవేయలేమమ్మా. భర్త కష్టమైతే భార్య అన్నారు. భార్య భర్తలు ఒకటైతే బ్రహ్మలోకలు మెచ్చి ఇతరాలు మొగలోకటైతే ఇంద్రలోకలు మెచ్చి సతిమ పురుషులు ఒకటైతే స్వర్గలోకం మెచ్చినయ్యా. కనకొడ్డు లాంటిది భార్య అన్నారు నాదా. కంటి రేపు లాంటి వాడు భర్త అన్నారు నాదా. కనకొడ్డు కాపులైతే కంటి రేపు ఆదుకుంటది భార్య కష్టం అయితే భర్త అన్నారయ్యా. సింహు రాజా అందుకే అన్నారు నాదో. ఆడవాళ్ళ ఎదులోన బాధ కలిగితే ఏ కొడుకు చెప్పని మాట కొడుకు చెప్పని మాట బిడ్డకు చెప్పని మాట అల్లుడు చెప్పని మాట భార్యతోటి భర్త చెప్పుకుంటాడు భర్తతోటి భార్య చెప్పుకుంటది అయ్యా. భార్య భర్తలు ఒకటైతే బ్రహ్మలోకం మెచ్చులు అన్నారు కాదు నాదో. నాద నాదా నా ప్రాణనాథ
ఏ తల్లి కోరుకున్నా సైలెంట్ ఉండాలమ్మా. కనాలే కోరికలు తీరాలి బిడ్డల కనాలే బ్రహ్మ తీరాలి అనుకుంటారు. ఏంటి గొల్లోళ్ళు మీరు కాకున్నారు ఇంకా అయిపోయా ఏం కూర కొడుకున్నాడు ఒక బిడ్డ కావాలనుకుంటది. కొడుకు ఎందుకంటే అవగారు పవనం పోయినాడు కాండానికి అడ్డు పెట్టే కొడుకులు ఉన్నారు. బిడ్డదో బిడ్డదో ఒక్క బిడ్డ అంటే రేపు రేపటికల్ అవగారు ప్రాణం పోయినాడు. కమర్లో ఎరిచేడి బిడ్డలు రేపు రేపటికల్లా మనం వచ్చినాడు. నాదే వాళ్ళకి ఎవడున్నారా దీపం పెట్ట దిక్కు లేడని కోతి చచ్చిపోతే కాలుకు దానం కట్టి గోడాలు లేచినట్టు మన బతుకు చేస్తారు. నాద ఆడవాళ్ళ కనిపిస్తుంది. నాద నా గర్భాల కొడుకులు కావాలి, నాకు బిడ్డలు కావాలి. రేపు రేపటికల్లా కొడుకుల కన్నా తల్లిని కావాలి, బిడ్డల కన్నా తల్లిని కావాలనుకుంటారు. నాద నాలాంటి తల్లి గర్భాన ఒక కొడుకు కలిగినాడు. ఆ తల్లి అనుకుంటుంది నా గర్భాన నాకు ఒక కొడుకు ఎంత లంగానే ఎంత దొంగైనా తాగబోతూ తిరిగిపోతే నా తట్ల తిరిగి చాకటాళ్ళకి ఇంటికి వచ్చి మంచి అలవాటు అవనే కానీ అయ్యనే కానీ అవ్వ నీకేమనిపిస్తుంది బాబు నీకేమనిపిస్తుంది అని కొడుకులు అడిగితే కన్నులకు తినకుండా తిన్నదా తీరన్నాడు. అయ్యో అమ్మ కొడుకులు లేకున్నా కొడుకులు లేకున్నా ఒక్క బిడ్డ ఆడవాళ్ళ కనిపిస్తుంది. 10 మంది కొడుకులు లేకున్నా 10 మంది బిడ్డలు లేకున్నా నాకు ఎడ్డిదో గుడ్డిదో నాకొక్క బిడ్డ. నా బిడ్డ పాలల కింద పగల కింద నా నాన్న బతకద్దు. నా బిడ్డ పేరుకు రావాలి, నా బిడ్డ కీర్తికి రావాలని ఇద్దరు భార్య భర్తలు 4 లెక్కలు ఒకటి వేసి కడుపు చిన్న వేసి కళ్ళు పెద్దగా వేసుకొని చిన్న తినకుండా ఉన్నా లేకున్నా ఆ బిడ్డలు నెత్తిన తట్ట రాజులు నెత్తిన తట్టను పెట్టుకొని ఆ బిడ్డను పెంచి పెద్ద వేసి ఒక చేతిలో పెట్టి 7 రోజులకి ఇచ్చిన్నాడు. నాదో అత్తగారింటి ఇక్కడ బతికినాడు. ఇక్కడ సాధగా కావయ్య రాజులు మంచాల పడ్డ మాటగా బిడ్డ గిరకైతే ఆ బిడ్డలు అనుకుంటారు నాదా అయ్యో మా పాప మంచాల పడ్డాడట, మా పాప చచ్చిపోతే నాకెట్లా కనబడతాడని ఎంత దూరాన ఉన్న 7 చెట్ల సాటుకున్నా ఆ బిడ్డల అత్తగారింటి కంచెలు అమ్మగారింటి గురికొచ్చేటాలకు కన్న తండ్రి మంచాల పడి ఎర్ర బొర్రినట్టు బొర్రుతంటే ఆ బిడ్డ కన్న తండ్రిని చూసి అంటది, ఓ బాపు నీ బిడ్డ నచ్చిన నానా నువ్వు కొడుకుల గల్లోడి కాదు బాపు, కోడళ్ళ గల్లోడి కాదు నానా, నీకు కొడుకునైనా నేనే బిడ్డనైనా నేనేనని కన్న తండ్రి మంచాల పడితే మంచాల పడ్డ తండ్రిని 2 రెక్కల పట్టి లేవనెత్తి మంచం మీద కూర్చుండబెట్టి పడివే నీళ్ళు కాగబెట్టి ఆ కన్న తండ్రికి తడబెడి తానం పోసి ఇరిసిన బట్టలు విండి బిడ్డ ఉడుకుడు కన్నం వండి ఒక్కొక్క బుక్క తినబెడుతుంది నాదో. ఆడి పిల్లలే అవ్వ ఆడి పిల్లలే అవ్వ పారాదలు ఆ బిడ్డలు 4 రోజులు అరుచుకున్నాక ఆ బిడ్డలు కనిపిస్తాయి, అయ్యో నా ఇంటికన్నా సంసారం ఎట్లున్నదో బాపు నా పిల్లలు ఏం తింటాలో మళ్ళా 4 రోజులకు అత్త నానని బిడ్డ తీర ధైర్యం చెప్పి అత్తగారింటికి పోయినాక ఇక్కడ భూమి మీద నూకలు బాకి వాసి కన్న తండ్రికి ఎముడు కాయ కొరికి బ్రహ్మ ఆకు ఇంపి కన్న తండ్రి వచ్చిన మాటకు ఆ బిడ్డ కెరకైతేనే అవు వచ్చిన మాట వచ్చిన మాట పిల్లల్లా బిడ్డ సరకల్లా బిడ్డ ఆ బిడ్డ కన్న తండ్రి వచ్చిన మాత్రం ఆ బిడ్డ కెరగైతే బిడ్డలు ఎంత దూరాన ఉన్నా చేతుల పని చేజార వదిలిపెట్టి
చేసుకున్న భర్తని తీసుకొని ఇల్లుకు తలుపు తాళమనుకుంటా బిడ్డలు గిద ఉరికొచ్చి బస్ స్టాండ్ లో బస్సు దిగి బిడ్డ ఛాతి తెరుచుకుంటా తల మోదుకుంటా ఆ బిడ్డలు ఉరికొచ్చేటాళ్లకు అయ్యో శవం అగిట్లా కనబడితేనే అవు మందిని వాపుకుంటా ఆ బిడ్డలు ఉరికొచ్చి అయ్యో శవం ఎంత పొడుగు ఉన్నదో గంత పొడుగు పడినా బిడ్డ కన్న తండ్రి ముఖం మీద చెద్దరు తీసి ఆ బిడ్డ తండ్రి ముఖం పెట్టి ఓ బాబు నీ బిడ్డ నచ్చిన నానా నేను ఆడి వెళ్ళనే బాబు నన్ను ఎవరి చేతిలో పెట్టినవే బాబు ఏ అన్న చేతిలో పెట్టినవు ఏ తమ్ముని చేతిలో పెట్టినవు ఏ వదినల చేతిలో ఏ మరదల్ల చేతిలో పెట్టినవు రాయ్యా బిడ్డలకి కారణానికి రెక్కనొస్తా జరగబోతుంది నానా నాన్న ఏ దేవునికి వెళ్ళి మళ్ళీ వచ్చిందా బాబు పండుగ నాడు బాబు నాడు నా ఎత్త నన్ను జరగబోతుంది నీతో చూడకన్నా అయ్యా నేను ఎవరిల్లా పోటీ నన్ను దగ్గర ఇతడే బాబు ఏ బిడ్డలకైనా అయినా ఏ తమ్ముడు కాదు ఏ మరదలు కాదు అవ్వన్నంత చేపి అమ్మగారింటి మీద బలవల్లరు బాబు ఆడి పిల్లలకు అమ్మ చచ్చిపోతే ఆటన బలం పోతుంది అయ్య చచ్చిపోతే పురాగ బలం పోతుంది నానా ఎన్నడన్నో నాడు దువాలని వేసి నీ ఇంటికి వచ్చిన్నాడు బాబు ఓ బిడ్డ రాగాని కళ్ళకు నిలిచి నా కట్టచుకోని నానా ఇక నా కట్ట ఎవరితో చెప్పుకుంది రాయ్యా నన్ను ఎవర చేతురానా ఓరాయిను నన్ను ఎక్కినావే ఓరాయినా నేను పండుగ నాడు పప్పు నాడు ఇల్లు పండి అమ్మను నానా ఏ బిడ్డలకైనా బాబు అవ్వన్నంత చేపి ఆడి వీళ్ళ అమ్మగారింటికి సరాసగా వస్తారు అమ్మ వచ్చినాక అయ్య వచ్చినాక ఇక నాన్నేమనుకుంటాడా నా తమ్ముడు ఏమనుకుంటాడని ఆడి వీళ్ళని అనుమానం పడుకుంటూ వస్తారే నాయుడు అందరం అయ్య ఉండలే ఉన్నారా బామా కని కొట్టు వల్ల అయినా ఎంతమంది లేరు కనుక కొట్టు వల్ల అయినా ఎంతమంది లేరే కని కొట్టు వాళ్ళు అంటే బామా ఇక్కడ కన్నల ముందర కన్న పిల్లలు ఓటు కొట్టుకొని కన్న వల్ల ఎడితే అబ్బాయి ఎంతమంది లేరు కనుక కొట్టు వాళ్ళంటే బామా కొట్టు వల్లే రాజు మీద దేశం తిరగలు ఎంతమంది లేరమ్మా అమ్మను ఓడగొట్టుకొని ఎద్దు బిడ్డలు ఎంతమంది లేరు అయ్యను ఓడగొట్టుకొని ఎద్దు బిడ్డలు ఎంతమంది లేరు అంతమంది నాడు ఏ బిడ్డలకైనా ఏ దేవుడు నాడికి రాడు ఏ భగవంతుడు ఆడికి రాడు ఆడపిల్ల కట్టమంది నాడు అమ్మగారి లే అది కట్టరాదా
నాదా ఎల్లుడికర కొట్టువారి బయసియే గోడ పునాదా రాజ్యం ఇంత దేశంలో వెనుక సంతాన పని ఒక మాట అన్నవే బామవి అమ్మ కడుపులో వెనుక 2 చెక్కలై పుట్టినాం ఉత్తరాల పట్టణంలో వెనుక బాగా పన్నెండు కావడం మీద మరి కొత్త రాజుల పట్నంలో మరి నా తమ్ముడు ధన సూర్య మహారాజు అమ్మాయి ఎంత కానీ అయ్యో ఒకరు కాదు ఇద్దరు కాదు ఇక్కడ 4 భార్యలు పెళ్లి చేసుకున్నాను నా తమ్ముడు ధన సూర్య మహారాజు కడుపు వండలే అమ్మాయిల వెనుక ఒక తల్లి కడుపు పుట్టినందు వెనుక నాకు కూడా కడుపు వండలేదు ఇలా అంగట్లో పోయి ఆట భూమి ఎప్పుడు తీసుకొచ్చుకొని ఇక్కడ ఒళ్ళు పెట్టుకుని అయ్యో కొడుకాని పిలుచుకుంటావా అట్ల నుండి చెక్క బొమ్మ ఇప్పుడు చెక్కించుకొచ్చుకొని ఒళ్ళు పెట్టుకొని బిడ్డ అని పిలుచుకుంటావా తమ్ముడు రాత నా రాత ఒక్క తీరు ఉన్నది భగవంతుడు ఇయ్యనని మనం అయ్యో బాబు ఒక మాట చెప్పదని వెనుక రాజ్యం మీద ఉన్న వాళ్ళు దేశం మీద ఉన్న వాళ్ళు బాబా అమరావతి ఎండు తిన్న వాళ్ళు ఎత్తుకపోతారు బంగారం తిన్న వాళ్ళు బయట వారేస్తారు ఊరు మంది మన కొడుకులు బిడ్డలు అనుకున్నామే ఓ బాబో రాజ్యం మీద ఉన్న వాళ్ళు ఎప్పటికల్లా మన పానపోతే మనల్ని బయట వారే అమ్మ వీళ్ళే మన కొడుకులు అనుకున్నామేందమ్మా అయ్యో నాదా ఊళ్ళో ఉన్న మగవాళ్ళు మన కొడుకులు ఆడవాళ్ళు మన బిడ్డలు అంటే నాదా ఏ తల్లి మన దగ్గర అవుతుంది అయ్యా కన్నది కడుపు కావాలి కాళ్ళ మీద ఉంటే మురికి కావాలి కట్టింది బట్ట కావాలి కానీ నాదా ఏ మనిషికైనా అక్క పిల్ల ఆపత్తి కదా పిల్ల చేతి కింద పరా పిల్ల గాజులు పెడితే పక్కన చేతి తీయబడి తీపుల చేతి అందులో తప్పుల చేట అయ్యా ఏ తల్లికైనా కన్నదే కడుపు కావాలి కాళ్ళ మీద వంటది మురికి కావాలన్నారు నాదో ఎప్పటికల్లా మనం మంచాల వండనాడు ఊళ్ళో ఉన్న మగవాళ్ళు మన కొడుకులు మనం దానం చేస్తారా ఊళ్ళో ఉన్న ఆడవాళ్ళు మన బిడ్డ మన పోయి దానం చేస్తారా నాదా దాంగో దొంగ మన కొడుకు ఉండాలి ఏంటి దొంగ మనకు ఒక్క బిడ్డ ఉంటే మన వచ్చినాడు నా వచ్చింది నా వచ్చి మన దానం వేసుకుంటారయ్యా మనం ఏం చేద్దాం అమ్మా అయ్యో నాదా భార్య భర్తలు ఇంటి లోపల ఉంటే దేవుడు మీకు సంతానం ఇస్తాడయ్యా నాదా చిత్రం సూనవద్ద వెలుపుల మొక్కలు వేయాలన్నారయ్యా ఏ గుడిలోనే ఏ భగవంతుడు ఏ పుట్టులోనే ఏ నాగానే ఉన్నాడు తన భార్య భర్తలు ఇళ్ళలో ధన ధాన్యం అంత బల్లలో పోసుకోవాలి సురగల్లా దేవతోలా అయ్యయ్యో మనం తిన్నది మన ఊళ్ళో తిని పేరు అన్నారమ్మా అయ్యయ్యో మంట మానవద్దు ఇంట్లో పుట్టాడు అత్తనా సింగ మానవు అతలు అమరావతి 20 బల్లి 7 గాడి బండ్లు కట్టుకో భార్య భర్తలలో బంగారం అంత బండలు పోసుకొని కడుపు వండకున్న బామ మనకు సందర్భం దొరికేదాకా మనం ఇంటికి రావద్దనుకోండి రాజు బల్ల అయ్యో రాఘవా తన భార్య అన్నాడు ఎవరిక రాదు 7 రాగబాలు 7 వైపాలు 7 గాడి వాళ్ళు నిన్న బంగారం అంత బల్లలో పోసుకున్నాడు
దేవతల పూజ చేసి భగవంతుని మెచ్చి మాకు సంతాన పరిమితులు ఇంటికి అంతా లేపుదా మా ప్రాణమైన పర్వాలేదు లేపుదా రేపటికల్లా ఏమంటారు ఎవరు లేకుండా ప్రాణం పోతే ఏమంటారు దానికి ఎవడున్నారు దాంట్లో దీపం పెట్టే దిక్కు లేకుండా రేపటికల్లా మా పానం పోతే దాని ఇంటి ముందు పీనిగలే ఉంటాయి కానీ పిల్లలన్న వాళ్ళు కనిపించారు అని ఆ ఇద్దరు భార్య భర్తలు దారి వేసుకొని ఇళ్ళ బంగారం బల్లలు పోసుకొని ఆడు ఇల్లు తడిపెడతాను వేసిన మరి అయ్యో పట్ట వస్త్రం విరిసేండు భార్య భర్తలు పూజ వస్త్రాలు కట్టుకో భగవంతా ఎక్కడ నువ్వు ఏ కొనాడు ఏరుగంత కంటే ఏరు మంత్రులు వాళ్ళని కనిపించలేము దేవుడు అని ఇద్దరు భార్య భర్తలు వెనక అహంకార శబ్దం ఇచ్చిపెట్టి ఓంకార శబ్దంతో భగవంతుని బేరం వేసుకొని ఇద్దరు భార్య భర్తలు ఆనాడు నరుణ్ణి నమ్మంత నరకాన్ని దేవుని నమ్మని దేవుని పూజలు చెయ్యాలా అని రాజు అమరసింహరాజు ఆ తల్లి అమరావతి ఇద్దరు భార్య భర్తలు పుణ్య దంపతులాట ఇద్దరు భార్య భర్తలు రానాయమ్మ అరే విమల వాడ రాజా కట్టలేని ముళ్ళ కండుని కట్టాను శంకులేని ముళ్ళ శంకులు అని కట్టమంటేరా అగో ఇప్పటికల్లా నవ్వలాలి ఏ మనిషికైనా దానం చలని పదార్థం అన్నారమ్మా అయ్యో దానం చలని పదార్థం అంటే మనం 5వ 10వ దానం చేసుకున్న భగవంతుడు రూపాయలు వచ్చి మన పిల్లగాళ్ళకు సహకారం అవుతారా ఇద్దరు భార్య భర్తలు బళ్ళు కొట్టుకుని రంగ వెనక గుళ్ళు కట్టిన పేరు బళ్ళు కట్టిన పేరు గుళ్ళేని కాడ గుళ్ళు కడతాను భార్య భర్తలు బల్లేని కాడ బళ్ళు కట్టమంటారమ్మా అవుతున్నారు మొత్తం తెల్లని దేవుడు ముగ్గురు ఇద్దరు భార్య భర్తలు రంగ చూడవయ్యా ఎన్నడి ఎండకెళ్ళి భార్య భర్తలు వెనక బండి ఎండ బల్లకి ఎగలేకపోదంటే ముందర బళ్ళు పోతాను ఇంకా భార్య భర్త దాన్ని చేసుకుంటూ పోతాను నడిచిన కాళ్ళు పోలిసి బొక్కలు వస్తున్నాయమ్మా